నమస్కారం సిటీ న్యూస్ కి వాట్సాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ లింకులు పంపిస్తూ అమాయక ప్రజలను పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు రామారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ శ్రీ మధుసూదన్ ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీధర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీ రామన్, రామారెడ్డి ఎసి శ్రీ మురళి నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషిస్తూ వచ్చిన సమాచారాల మేరకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా కామారెడ్డి బస్టాండ్ వద్ద విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, ప్రధాన నిందితుడు బూక్య నవీన్ నరేష్ విదేశాల్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో future9.com అనే ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్కు సంబంధించిన వివరాలు, మొబైల్ నంబర్ల డేటాను సేకరించినట్లు వెల్లడించాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం వాట్సాప్ ద్వారా పలువురికి ఆన్లైన్ గేమింగ్ లింకులు పంపించి, పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయి అని నమ్మించి ఆన్లైన్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తెలిసింది. నిందితులు బాధితులకు యూజర్ ఐడీలు సృష్టించి వెబ్సైట్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేవారు. వెబ్సైట్లో నేరుగా చెల్లింపులు జరగని సందర్భాల్లో తమ యూపీ, క్యూఆర్ కోడ్ ద్వారా నగదు స్వీకరించి సంబంధిత వెబ్సైట్లో జమ చేసేవారు. ఇందుకు ప్రతిఫలంగా వారికి 5% కమిషన్ అందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రాథమిక దర్యాప్తులో ఈ వెబ్సైట్ ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది బాధితులు మోసపోయినట్లు గుర్తించడం జరిగింది. నిందితులు వివరాలు: 1. బూక్యా నవీన్ నరేష్ 26 సం, రామారెడ్డి మండలం. 2. బూక్యా ప్రవీణ్ 23 సం, రామారెడ్డి మండలం. స్వాధీనం చేసుకున్న వస్తువులు: 1. HP ల్యాప్టాప్ -1, 2. మొబైల్ ఫోన్లు -4, 3. 15,000 రూపాయలు నగదు స్వాధీనం. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇట్టి కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకోవడంలో విశేష కృషి చేసిన కామారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీధర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీ రామన్, రామారెడ్డి, సి శ్రీ మురళి, సైబర్ క్రైమ్ సి శ్రీ నరేష్ మరియు సిబ్బంది అందరినీ జిల్లా ఎస్పీ గారు అభినందించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, ప్రజలు ఆన్లైన్ గేమింగ్, పెట్టుబడులు, ట్రేడింగ్, పార్ట్ టైం ఉద్యోగాలు, క్యాష్ బ్యాక్, రెట్టింపు లాభాలు వంటి పేర్లతో సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ తదితర మాధ్యమాల ద్వారా వచ్చే గుర్తు తెలియని లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే వెబ్సైట్లు, యాప్లు, వ్యక్తుల మాటలను గుడ్డిగా విశ్వసించి నగదు పంపించడం వల్ల ఆర్థిక మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఏదైనా వెబ్సైట్ లేదా యాప్లో పెట్టుబడి పెట్టే ముందు దాని విశ్వసనీయతను పూర్తిగా నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఆన్లైన్ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు ఫోన్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి. అలాగే సమీప పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేస్తే సకాలంలో చర్యలు తీసుకుని బాధితులు కోల్పోయిన నగదును హోల్డ్ పెట్టి తిరిగి వచ్చేలా చేసే అవకాశాలు మెరుగవుతాయి. నమస్కారం. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా, గేమింగ్ యాప్ ద్వారా పబ్లిక్ యూజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వేల రూపాయలు ఈ బెట్టింగ్ యాప్స్ అప్లికేషన్తో వేస్తున్న ఒక ఉదాహరణ పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇద్దరు పర్సన్స్ని, టోటల్ 3 మందిలో, అందులో 2 పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో పర్సన్ కోసం కూడా ఒక టీము గాలిస్తుంది. ఇందులో ముఖ్యమైన పర్సన్ బూక్యా నవీన్. ఇతను విజిటర్ వీసా పైన దుబాయ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక కంపెనీలో కొంతకాలం పనిచేయడం జరిగింది, future9.com. ఆ కంపెనీలో పనిచేసిన తర్వాత వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకొని, ఇది ఒక గేమింగ్ బెట్టింగ్ యాప్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు అతనికి కొన్ని సిమ్ కార్డ్స్ ఇచ్చి అతను మళ్ళీ ఇండియాకి పంపించి ఇతను ఇండియాలో ఆపరేట్ చేసుకుంటూ చాలామంది కాంటాక్ట్స్ తోటి ఇతను డబ్బుల్ని 2,000, 3,000, 7,000 ఇలా మల్టిపుల్గా మొత్తం మన కాంటాక్ట్ చెక్ చేస్తే సుమారుగా 7,633 మంది నుంచి డబ్బులు తీసుకుని తెలుస్తూ ఉంది. ఇక ఫర్దర్గా అతన్ని ఎంక్వైరీ చేస్తే ఎవరు ఇంటెన్షన్ అనే విషయం మనకు తెలుస్తుంది. సో ప్రిలిమినరీగా ఇప్పటివరకు అయితే 7,633 మంది నుంచి
అతను గేమింగ్ యాక్ట్ కొరకు బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ కోసం కాంట్రాక్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ కంపెనీ వాళ్ళకి కొన్ని దుబాయ్ బేస్డ్ సిమ్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సిమ్ కార్డ్స్ ఇండియాలో పనిచేయవు, బట్ వాట్సాప్ ద్వారా ఇతను వాళ్ళకి కాంటాక్ట్ చేసేసి వాళ్ళని ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా యూజ్ చేసి తర్వాత చాలామంది అప్లికేషన్లో పెట్టిన తర్వాత డబ్బులు వెనక్కి రాక డబ్బులు వదిలేసి కూడా వాళ్ళు హోమ్స్ వదిలిపెట్టుకోవడం జరిగింది. అట్లా మనకు కొంతమంది మనం అప్రోచ్ అయితే దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని దాన్ని కొంచెం గాలించి ఈరోజు అతన్ని మన బస్ స్టాండ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఆధారంగా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ బెట్టింగ్ యాప్స్ అని, ఈ గేమింగ్ యాప్స్ అని చెప్పేసి రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 10 రూపాయలు వస్తాయని చెప్పేసి ఒక అత్యాశతో వెళ్ళి ఈ అప్లికేషన్స్లో డబ్బులు పెట్టి చాలామంది లక్షల రూపాయలు కోరుకుంటున్నారు. ఇక మనకు తెలిసింది కేవలం ఇంతమంది, ఇంకా తెలియకుండా కూడా చాలామంది కూడా ఇతనికి ఈ బెట్టింగ్ యాప్స్ అని ఇన్వెస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో అవన్నీ కూడా మనము రిజిస్టర్ ఎంక్వైరీ చేస్తాము. ఏదైనా సరే వాళ్ళకు సస్పీషియస్ డిగ్రీ కానీ సస్పీషియస్ అని వస్తే ఇమీడియట్గా సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంది, cybercrime.gov.in. దాంట్లో ఫ్లాగ్ చేస్తే ఆ వెబ్సైట్ మీద మీకు దర్యాప్తు చేయవచ్చు. లేదా ఒకవేళ వాళ్ళు బై ఛాన్స్ డబ్బులు కోరుకుంటే ఇమీడియట్గా వాళ్ళు 1930కి లేదా సైబర్ పోర్టల్లో నాకు పోయి ఇమీడియట్గా దాంట్లో ఆ ఇన్ఫర్మేషన్ లాగిన్ చేస్తే వాళ్ళు కోరుకున్న డబ్బులు కూడా ఆ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎంత లేట్ చేస్తే వాళ్ళకు అంత నష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సైబర్ క్రైమ్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా కొత్త మోడల్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సైబర్ క్రైమ్ సంబంధించి ఇమీడియట్గా మీరు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మీరు దాన్ని రిపోర్ట్ చేస్తే ఎంఆర్ఎం అనే మోడల్ తోటి దాన్ని ఇమీడియట్గా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఆ అమౌంట్ కూడా వితిన్ వీక్స్లోనే మీ అకౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు మన డిస్ట్రిక్ట్ స్టాట్స్ అండ్ ఎంటైర్ కంట్రీలో తీసుకుంటే, మన స్టేట్లో తీసుకుంటే 20% ఆఫ్ ఎఫ్ఐఆర్స్ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. సో అది గణనీయంగా రాను పెరుగుతూ ఉంది. అండ్ మనం చాలా వరకు ఈ దొంగతనాలు దోపిడీ వల్ల దోచుకునే డబ్బు కన్నా 20 ఇంతలు ఎక్కువగా సైబర్ క్రైమ్లో డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ చాలామంది కూడా అక్యూజ్ కూడా ఈ భారతదేశంలో ఉన్నారు. వాళ్ళు ఓవర్సీస్ నుంచి కూడా ఆపరేట్ చేసుకొని మల్టిపుల్ సైట్స్ తోటి ఐఫోన్ 3000 దొరుకుతుందని చెప్తే వాళ్ళు లింక్ పెట్టేస్తే చాలామంది రివర్ అయిపోయిందని క్లిక్ చేయడం, లేకపోతే ఓటీపీ ఏమన్నా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఓటీపీ షేర్ చేయడం, లేకపోతే డిఫరెంట్ అప్లికేషన్స్ మనకు ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడం, లేకపోతే కొత్త అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పుడు పర్మిషన్స్ అన్నీ కూడా చదవకుండా దాన్ని పర్మిషన్స్ కానీ లేకపోతే అవన్నీ గ్రాంట్ చేయడం. దీనివల్ల మీ సెల్ ఫోన్ ఉన్న డేటా, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. చాలా వరకు ఈ అన్సెక్యూర్డ్ ఏపీకే ఫైల్స్ వల్ల కూడా చాలా వైరస్ కూడా మీ మొబైల్ ఫోన్లో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దాని నుంచి కూడా మీ ఓటీపీ కూడా అండ్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా చోరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మీ డబ్బులు, మీ కష్టపడే డబ్బులు అన్నీ కూడా బ్యాంక్లో ఉంటుంది. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎక్కడైతే బ్యాంకు వడ్డీ కన్నా కూడా ఎక్కువగా మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి మీకు ఏమన్నా లీవ్ చేస్తే మాత్రం మనం నమ్మొద్దు. అది ఖచ్చితంగా మోసమే ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో కూడా 1:2 అంటే రూపాయికి రూపాయి ఇంట్రెస్ట్ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు చాలా మంది దగ్గర 2000, 7000, 10,000 ఇట్లా సుమారు 7,000 మంది దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా అది అప్లికేషన్లో ఉంది. ఆ అప్లికేషన్ కూడా ఫేక్ అప్లికేషన్ అది. సో దాన్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. సో ఆ డబ్బులు కూడా వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అమౌంట్ లాస్ అయిన వెంటనే మనము దాన్ని రిపోర్ట్ చేస్తే ఆ అమౌంట్ రికవర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ వర్క్ చేసిన సిసిఎస్ టీమ్ అండ్ రామారెడ్డి పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి అండ్ మొత్తంగా ఓవరాల్గా ఓవర్సీ చేసిన డిఎస్పీ గారికి కూడా నా తరఫున, గౌరవ డీజీ గారి తరఫున కూడా స్పెషల్గా ధన్యవాదాలు. సో సైబర్ క్రైమ్ మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలి. అండ్ ముఖ్యమైనది చాలామంది సైబర్ క్రైమ్లో బలవుతున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే. కేవలం అత్యాశ, దురాశతో వాళ్ళు ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో కోరుకుంటున్నారు. కాబట్టి దాని గురించి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అండ్ అన్నోన్ వెబ్సైట్స్ కానీ లేకపోతే అన్నోన్ లింక్స్ ఎవరు కూడా క్లిక్ చేయవద్దు. అండ్ ఒకవేళ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే సైబర్ నేరాలకు గురైతే ఇమ్మీడియట్గా 1930 కాల్ చేయాలి. లేకపోతే సైబర్ పోర్టల్లో కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షాల ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రధాన రోడ్డుపై గత కొన్ని రోజులుగా నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రి ఆవరణలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు అవసరమైన అంచనాలను వెంటనే సిద్ధం చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలతో పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు ప్రవహిస్తున్న నేపథ్యంలో చెరువు వద్ద సంప్రదాయ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చెరువు పరిసరాలను పరిశీలించి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లవద్దని జాలర్లను హెచ్చరించారు. ప్రజలు ప్రమాదవశాత్తు చెరువు వైపు వెళ్లకుండా తగిన బారికేడ్లు ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని మున్సిపల్, పోలీసు అధికారులను ఆదేశించారు. జిఆర్ కాలనీలో పర్యటించిన కలెక్టర్ అక్కడి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణ భద్రతే జిల్లా యంత్రాంగం తొలి ప్రాధాన్యం. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. నీటి నిల్వలు, చెరువులు, కాలువలు వంటి ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి. ప్రజలు కూడా నిర్లక్ష్యం చేయకుండా అధికారుల సూచనలను పాటించి అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు ఎన్.వై. గిరి, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ టి. పర్వతాలు, తహసీల్దార్ హిమబిందు, స్థానిక కౌన్సిలర్లు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ ఎన్. హన్మంతరావు నాయక్, టౌన్ ప్లానింగ్ అధికారి ఎ. వినీత్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సి. హెచ్. వేణుప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు సందర్శించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఎస్పీ గారికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై స్టేషన్కు సంబంధించిన అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతలు, నేర నియంత్రణ, దర్యాప్తు తదితర అంశాలను ఎస్పీ గారికి వివరించారు. గతంలో ఎస్లకు జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలు సిబ్బంది వరకు సక్రమంగా చేరాయా లేదా అనే విషయాన్ని ఎస్పీ గారు ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి వ్యక్తిగతంగా లేదా విధుల పరంగా ఏవైనా సమస్యలు ఉంటే ఎప్పుడైనా తన దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో స్వాధీనం చేసిన ద్విచక్ర వాహనాలను పరిశీలించి, అవి ఏ నేరాలకు సంబంధించిన కేసుల్లో స్వాధీనం చేసుకున్నవో టౌన్ ఎస్హెచ్ఓ శ్రీ నరహరిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. తరువాత పోలీస్ స్టేషన్లోని రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారక్, మాల్ఖానా, టెక్నికల్ రూమ్ మరియు పోలీస్ స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాల స్వభావం, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలు, విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ తదితర అంశాలపై టౌన్ ఎస్హెచ్ఓ శ్రీ నరహరిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారు, బాధితునితో మర్యాదపూర్వకంగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. వారి సమస్యలను పూర్తిగా తెలుసుకొని చట్టబద్ధంగా, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం, భద్రత, భరోసా పెంపొందేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. పోలీసులు తమ పరిధిలోని కాలనీలు, నివాస ప్రాంతాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి తావు ఉండకూడదని, పారదర్శకంగా, జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని సూచించారు. డయల్ -100 కాల్స్పై వేగంగా స్పందించి సంఘటన స్థలానికి వెంటనే చేరుకొని బాధితులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్ను మరింత ముమ్మరం చేసి దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాలను నియంత్రించాలని,
సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన, యూనిఫామ్ టర్నౌట్, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని అవార్డులు, రివార్డులతో ప్రోత్సహిస్తామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ శ్రీ మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్హెచ్ఓ శ్రీ నరహరి, ఎసిలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి పెద్ద చెరువు అలుగులు పారిన సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు మరియు కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గారు చెరువును సందర్శించి పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,43,500, వెండి 2,220 రూపాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్ళీ మరుసటి వార్తలో కలుసుకుందాం.